సింహరాశి వాళ్లకు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి అంత ఎక్కువ మంచి కానీ అంత చెడు కానీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. గ్రహాల వ్యతిరేకతలు అనేవి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొంత శ్రద్ధ అనేది చాలా అవసరము ఈ వారమంతా కూడా. మరియు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం సింహరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది, కానీ ఆ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది. మరియు ఏదైనా వాహనాన్ని మీరు నడిపేటప్పుడు అతివేగం అనేది తగ్గించుకోండి. దానివల్ల ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అతివేగం అనేది చాలా ప్రమాదకరము ఈ రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా. మరియు ఆకస్మికమైనటువంటి పనులు మీ మీద పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దినచర్యలో కూడా కొంత మార్పులు అనేవి గోచరిస్తాయి ఈ యొక్క సింహరాశి వాళ్లకు. వృత్తి ఉద్యోగాలలో కొంత నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కొంత ధనం అనేది వ్యాపారం కోసం ఖర్చు చేస్తారు. కొత్త విషయాలపై కొంత శ్రద్ధ అనేది అధికంగా ఉంటుంది ఈ వారంలో. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి విశ్రాంతి అనేది కొంత అవసరము మీకు ఈ వారంలో. విద్యార్థులకు మాత్రం కొంత మంచి కాలమే ఉన్నది. వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు మంచి కాలమే కనిపిస్తూ ఉన్నది. శారీరకంగా శ్రమ అధికమైనా సరే వృత్తి వ్యాపారాలలో మాత్రం ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కొన్ని పనులు మాత్రం వాయిదా పడతాయి. దానివల్ల కొంత చికాకులు అనేవి పెరిగే అవకాశం సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరిస్థితి కూడా సామాన్యంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. కాబట్టి సింహరాశి వాళ్ళు శివుని యొక్క ఆరాధన చేయండి, రుద్ర కవచాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 5.